క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా గెలుపు దిశగా ముందుకు సాగాలని మాజీ సేల్స్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంటు పోటీలను మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆటలలో విజేతలైన వారికి మొదటి బహుమతిగా 3016 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 2016 రూపాయలుగా మాజీ ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు క్రికెట్ టోర్నీ నిర్వాహకులు అంజన్రావు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, లింగంపల్లి ఎల్లగౌడ్, మాజీ సర్పంచ్ కుమ్మరి ఎల్లం, మున్నూరు కాపు జిల్లా నాయకులు జంగంపల్లి దేవయ్య, కాంగ్రెస్ నాయకులు సడిమెల బాలయ్య, గ్రామ కార్యదర్శి ఓదెల శ్రీనివాస్, ఏనుగు వేణు, మారుపాక చంద్రం, పరకాల దుర్గాప్రసాద్, గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చూపించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వీరిని గుర్తించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి గూడెం గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు గారు మరి యువతను క్రీడల్లో ప్రావీణ్యత చూపించాలనే ఉద్దేశంతో ఒక సందేశాన్ని ఇవ్వాలి. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో అవసరం, వాటి ప్రాముఖ్యత చాలా అవసరం అనేటువంటిది చూపించాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా నిర్వహించి మరి అందులో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని కూడా పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ, మరి ఓడిన వారు భవిష్యత్తులో గెలుపుకు నాంది. మీరందరూ చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి మళ్ళీ వచ్చే ఆటల్లో మీరందరూ కూడా మళ్ళీ గెలుపొంది, ఆటల వలన మనం చేసే శారీరక శ్రమ వల్లనే మనం ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుకునే ఒక మంచి క్రీడ ఆటల పోటీలు. ఇట్లాంటి ఆటల పోటీలను ఇంతకుముందు బాలరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క కళాశాలలకు, ఈ పాఠశాలలకు ఇప్పుడు సెలవుల దినం కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తలో దిక్కు పోయకుండా అందరినీ ఈ గ్రామంలో ఉండబడే దాదాపు 80-90 మంది విద్యార్థులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే కాడ వీళ్ళను ఆటలు ఆడిపించడం వల్ల ఒక సోదరభావం, మిత్రభావం, ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి అందరూ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం కూడా ఈ క్రీడల ద్వారా కలుగుతుంది కాబట్టి